నమస్తే, వెల్కమ్ టు 3RR న్యూస్. నేను కేవీ. ముందుగా హెడ్లైన్స్. సింహాద్రి అప్పన్న సన్నిధిలో ఘనంగా ఉత్తర ద్వార దర్శనం, పులకించి తరించిన భక్తజనం. ఆయుష్మాన్ భారత్ ఉద్దేశాన్ని ప్రజలందరికీ తెలియజేసే విధంగా మెగా వైద్య శిబిరాలు నిర్వహించిన బీజేపీ గాజువాక కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు. విశాఖ నగరంలో వీటీ స్కూల్ 77వ వసంతాల సంబరాలు. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు మండలం అన్నూర్ల పంచాయతీ సోమజాజులపల్లి గ్రామంలో స్కూల్కు దారి ఇవ్వడం లేదని 6 కుటుంబాలు బాధపడుతూ ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చారు. నిర్లక్ష్యం వహిస్తున్న తహసీల్దార్, అలాగే పట్టించుకోని గవర్నమెంట్ అధికారులు గతంలో ఇచ్చిన కంప్లైంట్ మళ్లీ రెండోసారి కంప్లైంట్ ఇస్తున్న బాధితులు దీని మీద స్పందించి వెంటనే గవర్నమెంట్ న్యాయం చేయాలని, అలాగే 1986 నుంచి అగ్రిమెంట్స్ ఉన్నాయని ఆ దారి గుండా వెళ్లనీయకుండా కంప అడ్డుగా వేసి, స్కూల్ దారికి కంప అడ్డుగా వేసి స్కూల్కి ఇళ్లకు వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారని, స్కూల్ పిల్లలకు స్కూల్కు వెళ్లకుండా కంప అడ్డుగా వేశారని వాపోయారు. మళ్లీ రెండోసారి కంప్లైంట్ ఇస్తున్న బాధితులు దీని మీద స్పందించి వెంటనే గవర్నమెంట్ న్యాయం చేయాలన్నారు. 1986 నుంచి అగ్రిమెంట్స్ ఉన్నాయని ఆ దారి గుండా వెళ్లనివ్వకుండా కంప అడ్డుగా వేసి, స్కూల్ దారికి కంప అడ్డుగా వేసి స్కూల్కి ఇళ్లకు వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారు. స్కూల్ పిల్లలకు స్కూల్కు వెళ్లకుండా కంప అడ్డుగా వేశారు. అలాగే సిఐకి, మండల తహసీల్దార్కి కంప్లైంట్ చేశామని, రెండవసారి కంప్లైంట్ మీడియా ముఖంగా తహసీల్దార్ ఆఫీస్ ముందర తెలిపామన్నారు. గంగమ్మ, ఎంపీటీసీ వారి మధ్య చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామని, అలాగే మండల తహసీల్దార్ గారికి విన్నవించుకోవడం ఏంటంటే తగిన న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నామన్నారు. ఖాళీ స్థలం నీ మీద దౌర్జన్యం చేస్తున్నారు. దౌర్జన్యం చేస్తున్నారు. ఎవరు? మీరు మాట్లాడండి. మాకు 2007లో మాకు అగ్రిమెంట్ అయింది. ఆ తర్వాత 3 మూలు ఉత్తర భాగాన చెట్టు వైపున 3 మూలు రస్తా రాయించింది. ఆ స్థలం మీకు లేదని అడ్డుకుంటాను. మాకు ఉంది. మీరు మండలంలో అధికారులకు కంప్లైంట్ ఇవ్వలేదా? మేమేందా వాళ్ళు దౌర్జన్యం చేసి స్థలం ఆక్రమించుకుంటున్నప్పుడు మీరు మండలంలో స్టేషన్లో ఎస్ఐ గారికి కానీ విఆర్ఓలకు కానీ ఎంఆర్ఓ కానీ మండల అధికారికి ఎవరికి తెలియజేయలేదా? ఏం చెప్పినారు? చూసి మీరు కంప చేసేస్తామని చెప్పి కంప ఎక్కడ వేసినారు? దానికి పరిష్కారం చేస్తామని చేసి ఎవరు చెప్పినారు? ఎంఆర్ఓ మేడం మేము వచ్చి చూస్తామని చెప్పింది. పరిష్కారం చేస్తాం చూసి అని చెప్పింది. నేను ఆయన గవర్నమెంట్ బడికి ఫ్రీగా రాపించారు. అవతల అడ్డపడుతున్నది ఎవరు? ఆమె మీకేమైతుంది? ఆమె స్కూల్ పోద్దు, ఫ్రీగా వద్దు, మాకు కావాలంటుంది. మీరు ఫ్రీగా స్కూల్కి వదిలిపెట్టినారు. మా నాయన కన్నా మేము కూడా ఇంతకుముందు అందరం కలిసి తలా 4 సెంట్ ఇచ్చింటూ రిజిస్టర్ కొంతమందికి అయినది కొనుక్కొని మేము ఆయన. అన్నమయ్య జిల్లా పీలేరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం ద్వారా పట్టణ ప్రజలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. గుడికి ప్రత్యేకమైన అలంకరణలు మరియు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. గుడికి వచ్చిన భక్తులందరికీ గుడి నిర్వహణ అధికారులు ప్రసాదాలు వితరణ చేశారు. స్వామివారికి మంగళ వాయిద్యాలతో పూజలు చేశారు.
సందర్భంగా ఉరుసు ఉత్సవాలు అన్నమయ్య జిల్లా టంగుటూరు గ్రామంలో ఈ రోజు జరిగిన ఉరుసుకు రాజంపేట శాసనసభ్యులు మేడ మల్లికార్జున్ రెడ్డి ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. టంగుటూరు గ్రామంలో ప్రతి ఏడాది ఈ ఉరుసు కార్యక్రమం చాలా గొప్పగా జరుగుతుంది. శ్రీ 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 హజరత్ ఖాదర్ వల్లి సాహెబ్ వారి 467వ ఉరుసు షరీఫ్ కార్యక్రమంలో భాగంగా ఘన స్వాగతం పలికారు. వైసీపీ నాయకులు టంగుటూరు గ్రామంలో ఉన్న దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పెద్దల ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం మేడ మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ హిందూ ముస్లింలు కలిసికట్టుగా జరుపుకుంటున్న ఈ కార్యక్రమం పట్ల ఆయన అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో టంగుటూరు సర్పంచ్ మైనుద్దీన్ మంచా మురహరి, అన్నం నాగేంద్ర భువనబోయిన లక్ష్మీ నరసయ్య, షేక్ షావలి, నగరిపీర్ల మహమ్మద్ గౌస్ తాజుద్దీన్, షేక్ అలీ తదితరులు పాల్గొన్నారు. चल चल ఏ ఛానల్ నువ్వు 3RR నా నాట్ చూడండి నాట్ లోపల పోయి కూర్చో సరే సరే అక్కడ నుంచి పక్క సత్కో మీరు ఇప్పుడు ముందు హైట్ జనాలు వస్తారు కదా లోపల. అమీర్దా ఈ లైట్ ఏమైనా ఆఫ్ చేస్తున్నా తీసేయలేరు సార్ ఉండిలే పక్క లైట్ కాకుండా తీసుకోవాలి ఉండిలే ఏం కాదు వదిలేనా ఏం కాదు వస్తాను అన్న వెంకటేశ్వర రెడ్డి అవతల పో కొంచెం బాగా వస్తుంది నీ ఫోటో వస్తుంది दादा जरा सरक लो जरा सरक నమస్తే, వెల్కమ్ టు కేఎన్ఆర్ ఛానల్. నేను కేవీ. ముందుగా హెడ్లైన్స్. సింహాద్రి అప్పన్న సన్నిధిలో ఘనంగా ఉత్తర ద్వార దర్శనం, పులకించి తరించిన భక్తజనం. ఆయుష్మాన్ భారత్ ఉద్దేశాన్ని ప్రజలందరికీ తెలియజేసే విధంగా మెగా వైద్య శిబిరాలు నిర్వహించిన బీజేపీ గాజువాక కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు. విశాఖ నగరంలో వీటీ స్కూల్ 77వ వసంతాల సంబరాలు. ఆయుష్మాన్ భారత్ ఉద్దేశాన్ని ప్రజలందరికీ తెలియజేసేందుకు గాను అన్ని ప్రాంతాల్లో మెగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ గాజువాక కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు తెలిపారు. 87వ వార్డు వడ్లపూడి సామాజిక భవనం వద్ద బీజేపీ కో కన్వీనర్ లక్కరాజు సోంబాబు అధ్యక్షతన మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా నరసింగరావు పాల్గొని మాట్లాడారు. ప్రజలందరినీ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రధాని మోదీ ఆయుష్మాన్ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. దేశంలో ఎక్కడైనా ఈ గుర్తింపు కార్డు ద్వారా వైద్యాన్ని పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు సురేష్, కూటూరు శంకర్రావు, బొండా ఎల్లాజీరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మెడికల్ క్యాంపు మా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్దల గవర్నీయులు గాజువాక కో కన్వీనర్ గారు శ్రీ సోంబాబు గారి సారథ్యంలో మన 87వ వార్డులో మీ సేవా కేంద్రం గ్రౌండ్లో పేదలకి ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. బీపీ, షుగర్, ఈసీజీ, క్యాన్సర్ టెస్ట్, అదేవిధంగా కంటికి, దంతాలకి, చెవులకి కూడా ఇక్కడ టెస్టులు చేయడం జరుగుతుంది. ఈ యొక్క డాక్టర్స్ కేర్ హాస్పిటల్ నుంచి, మెడికవర్ హాస్పిటల్ నుంచి, అదేవిధంగా స్ఫూర్తి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ తరపు నుంచి సాగర్ గారు, మిగతా డాక్టర్స్, నర్సెస్ వీళ్ళంతా కూడా ఉదయం నుంచే వచ్చి ఇక్కడ టెస్టులు చేస్తున్నారు. ఎవరైతే
టెస్టులు చేయించుకున్న తర్వాత వారికి ఆపరేషన్ అవసరమైతే ఆపరేషన్ కూడా ఉచితంగా చేయడం జరుగుతుంది. మందులు కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది సోమబాబు గారు చెప్పినట్లుగా ఈ యొక్క మెగా ఉచిత వైద్య శిబిరం గాజువాక అసెంబ్లీలో ఉన్న 20 వార్డుల్లోనూ కూడా మా పార్టీ తరపు నుంచి ఉచితంగా వైద్యం అందజేయబడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి పేదలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. మరి ఆయుష్మాన్ భారత్ కూడా దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మనకి 5 లక్షల రూపాయల వరకు ఉచితంగా కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఉచితంగా వైద్యం చేయడానికి దేశవ్యాప్తంగా 5 లక్షల రూపాయల ఉచిత వైద్య సదుపాయంతో కూడినటువంటి ఆయుష్మాన్ భారత్ కార్డు కూడా ఇక్కడ స్పాట్లోనే రిజిస్ట్రేషన్ చేసి వెంటనే 2 నిమిషాల్లో వాళ్ళకి కార్డులు కూడా సాఫ్ట్ కాపీ అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఈ వార్డు గాజువాక నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కన్వీనర్ అయినటువంటి కన్నవరెడ్డి నరసింహరావు గారి ఆధ్వర్యంలో అన్ని వార్డుల్లో కూడా ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు 87వ వార్డులో కూడా ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క మెడికల్ క్యాంపు 87వ వార్డు అధ్యక్షులు అగ్గాల రామచంద్రరావు, కో కన్వీనర్ సోమబాబు గారు, కన్వీనర్ కన్నవరెడ్డి నరసింహరావు గారు, సీనియర్ నాయకులు కరణం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల పేదలందరూ కూడా కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుండి ఉచిత మందులు పంపిణీ ఆయన ఉచితంగా ఇస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఐకి సంబంధించి ఈకి సంబంధించి మరి అదేవిధంగా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ అన్నిటికీ కూడా ఇక్కడ ఉచితంగా డెంటల్ సంబంధించి అన్నిటికీ కూడా ఇక్కడ ఉచితంగా ఆయన నేత్రజ్ఞంలో మందులు పంపిణీ కార్యక్రమం మరి అదేవిధంగా ఫ్రీ టెస్టులు నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ వార్డులో కాకుండా గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి వార్డులో కూడా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి అదేవిధంగా వివిధ ట్రస్టులు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సేవా సంఘాలు కూడా మీకు సంబంధించిన ఎవరైనా పేద వ్యక్తులు ఉంటే కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్కి ఫోన్ చేసిన వెంటనే ఆయన స్పందించి మీకు ఫ్రీ మెడికల్ ఏర్పాటు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, మిగతా స్టేట్లో ఆరోగ్యశ్రీ కార్డు పనిచేయదు. కాబట్టి ఆయన ఆయుష్మాన్ భావ పథకం కింద ఇక్కడ ఫోన్ నెంబర్లు కనుక ఇచ్చినట్లయితే కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్కి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఆఫీసులో ఈ కార్డు తయారు చేసి మీకు ఆయుష్మాన్ భావ పథకం కార్డు తయారు చేసి అందరికీ కూడా ఉచితంగా వైద్యాన్ని ఏర్పాటు చేసే విధంగా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా మిగతా స్టేట్లో అవసరమైతే జీవీఎల్ గారికి ఫోన్ చేయించి అక్కడ మెడికల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన చర్యలు తీసుకుంటున్నారు. ఈ యొక్క చక్కని అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. విశాఖ నగరంలోని వీటి స్కూల్ తన 77వ వసంతాల సంబరాలను ఈ నెల 29వ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ పిఎన్ రావు తెలిపారు. ఆదివారం సీతమ్మధార పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అత్యుత్తమ ప్రమాణాలతో పాటు ప్రజల ఆదరాభిమానాలు పొందుతూ తమ పాఠశాల నాణ్యమైన విద్య అందరికీ చేరువ దిశగా కృషి చేస్తోందన్నారు. అలాగే ఈ నెల 30వ తేదీన పాఠశాల పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ పి రమణారావు, హెచ్ఎం పి లక్ష్మి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ మన ఓల్డ్ స్టూడెంట్ ఇప్పుడు ఆవిడ అసలు యాక్చువల్గా 3-4 ఏళ్ల క్రితం పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీకి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆవిడ రమ అందరూ కూడా ఇంకా ఇప్పుడు 3rd జనరేషన్ మేనేజ్మెంట్లో ఉన్నారు. వైజాగ్లో 1946-47లో వెంకటరాల మంది విద్యార్థులు 600 మంది బాయ్స్ అండ్ గర్ల్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. వారు తాలూకు టాలెంట్ ప్రదర్శన చేస్తారు. 77 years of long and arduous journey. ఇది ఒక మహాప్రస్థానం. ఈ మహాప్రస్థానంలో ఎంతోమంది మహానుభావులు పార్టిసిపేట్ చేసి ఈ ఇన్స్టిట్యూషన్ గ్రోత్ అండ్ ఎవల్యూషన్కి కాంట్రిబ్యూట్ చేశారు. వారందరికీ కూడా వందనములు. ఎందరో మహానుభావులు, వారందరికీ వందనం. ఈ మహాప్రస్థానం 1946-47. It all started in 1946-47 in the old town, in a blind lane near Kanaka Mahalakshmi temple.
old town, Vizag, by my late father, Sri P.V. Ramanaya Garu, who was an eminent and great educationist and a retired district education officer, a pioneer in the field of private school education. అసలు గవర్నమెంట్ స్కూల్స్ తప్ప, మిషనరీ స్కూల్స్ తప్ప ఇంకే స్కూల్స్ లేనటువంటి రోజుల్లో ఒక్క రమణయ్య గారు వీటీ కాలేజ్ అని చెప్పి ఆ సందుల్లో అక్కడ కనకమహేశ్వరి దగ్గర 1946 కరెక్ట్గా చెప్పాలంటే February 18th ఒక చిన్న ట్యూషన్ సెంటర్ కింద స్టార్ట్ చేసి ఆ తర్వాత దానికి వీటీ కాలేజ్ అని పేరు పెట్టి ఆ తర్వాత మెట్రికులేషన్ సిస్టమ్ కొన్నాళ్ళు కేంబ్రిడ్జ్, సీనియర్ కేంబ్రిడ్జ్, జూనియర్ కేంబ్రిడ్జ్ ట్యూషన్స్ కూడా జరిగివి 2021-2022. And therefore today, now this week we are celebrating the 77th anniversary, దీన్ని సూపర్ ప్లాటినం జూబ్లీ అందాం. ఎక్స్ట్రా ప్లాటినం జూబ్లీయో, సూపర్ ప్లాటినం జూబ్లీయో ఇలాగ ఏదైనా పేరు పెట్టచ్చు. సూపర్ ప్లాటినం అనేటువంటిది చాలా, ప్లాటినం ఈజ్ ఎ వెరీ రేర్ అండ్ ప్రెషస్ మెటల్. అటువంటి దశలో ఇప్పుడు స్కూల్ ఉన్నది. ప్లాటినం ఏరాలో ఇప్పుడు స్కూల్ ఉంది. ఇన్ని మైల్ స్టోన్స్ క్రాస్ చేసుకుంటూ వచ్చి ఇంకా ఎంతోమంది మహానుభావులు దీనికి ఈ స్కూలు తాలూకు ఇవల్యూషన్ గ్రోత్కి కాంట్రిబ్యూట్ చేశారు. వారందరికీ ఇవాళ వందనములు చెప్తున్నాను. In connection with the 77th anniversary of our school celebrations, we would like to inform you that we will be celebrating 2 days of this function on 29th and 30th of December 2023. On 29th, we'll be showcasing a cultural program which consists of 17 items that will be shown to our school parents, both higher classes and primary classes. And on 30th, we'll be having an alumni meet, an old students meet. And in this, we expect old students to come from abroad and from various other cities and including Vizag itself. So this will be a 2-day program wherein which we would like to commemorate our 77th anniversary of VT High School, which was formerly known as VT College. On 28th also we have a program, but that is only for our school children, wherein which all the items will be presented. Thank you. శ్రేయస్ మీడియా గ్రూప్, రాడిసన్ బ్లూ రిసార్ట్ సంయుక్తంగా న్యూ ఇయర్ వేడుకలను ఎపిక్ ఈవినింగ్ పేరుతో డిసెంబర్ 31 సాయంత్రం 7 గంటల నుంచి సవాన్ లాల్లో నిర్వహిస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. రాడిసన్ బ్లూ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హోటల్ ప్రతినిధులు రవికిరణ్, అభిషేక్ పాండి, శ్రేయస్ దేవా మీడియాతో మాట్లాడారు. నూతన సంవత్సర వేడుకలు పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుండి ప్రముఖులు హాజరవుతారని, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వంటకాలతో నూతన సంవత్సర సాయంత్రాన్ని ఉల్లాసంగా గడిపేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పాల్గొనేందుకు ఒక్కరికి అయితే 7,499, జంటగా అయితే 13,999 రూపాయల ధరల్లో టికెట్లను అందుబాటులో ఉన్నాయని, చిన్నపిల్లలకు వయసు వారీగా టికెట్ ధరలు నిర్ణయించామని, ఈ టికెట్లను బుక్ మై షో, పేటీఎం ఇన్సైడ్ ద్వారా ఇప్పటికీ విక్రయాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. నమస్తే అండి. రాడిసన్ బ్లూ రిసార్ట్ విశాఖపట్నం సెకండ్ టైం. లాస్ట్ ఇయర్ మేము రిసార్ట్ ఓపెన్ చేసాం. ఇది సెకండ్ టైం న్యూ ఇయర్ మనం సెలబ్రేట్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ అ గ్రేట్ సక్సెస్ఫుల్ ఈవెంట్ అనమాట. సో ఈసారి మేము శ్రేయస్ మీడియాతో టైఅప్ అయ్యి శ్రేయస్ మీడియా అండ్ రాడిసన్ బ్లూ రిసార్ట్ కలిసి ఈ ఇయర్ న్యూ ఇయర్ ఈవెంట్ని ప్లాన్ చేస్తున్నాం అనమాట. 31st నైట్ మన సవానా లాన్, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వెన్యూ ఇన్ ద ఎంటైర్ విశాఖపట్నం. సో ఇక్కడ మనం మల్టిపుల్ ఆర్టిస్ట్ అనమాట, మన టాలీవుడ్ నుంచి లైక్ టాలీవుడ్ సింగర్స్ మనం వస్తున్నారు, అండ్ డీజే అండ్ ఆల్సో చెర్రీ డ్రమ్మర్. సో లాట్ ఆఫ్ సెలబ్రిటీస్ మనకి వస్తున్నారండి టాలీవుడ్ నుంచి. సో ఈ విధంగా మనం ప్లాన్ చేస్తున్నాం 31st నైట్ విత్ వెరీ గుడ్ ఫుడ్. మా షెఫ్ కానీ మా ఎంటైర్ టీమ్ మీ అందరికీ లాస్ట్ ఇయర్ ఎంత బాగా అందరినీ ఎంటర్టైన్ చేసామో దానికి డబుల్ చేస్తామని చెప్పి అనేసి డెఫినెట్గా మేము ప్రామిస్ చేస్తున్నాం సార్. ఈవెంట్ మేము ఈవినింగ్ అరౌండ్ 7:30 నుంచి స్టార్ట్ అవుతుందండి. ప్రైస్ స్టార్ట్ అయ్యేటప్పుడు 7,499 రూపీస్ అండి పర్ పర్సన్.
అండ్ కపుల్ వచ్చేటప్పటికి 13,999 అండి. అది ఇంక్లూజివ్ ఆఫ్ సమ్ డ్రింక్స్ అండ్ అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుందండి. అండ్ కిడ్స్కి సెపరేట్ ప్రైసింగ్ ఉందండి. బేస్డ్ ఆన్ ద ఏజ్ గ్రూప్ మనం ఛార్జ్ చేస్తాం. సార్ యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ అనమాట, మేము విత్ ఆల్ పర్మిషన్స్తో ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నామండి. వాట్ ఎవర్ ద సెక్యూరిటీ రీజన్స్ అండ్ ఎవ్రీథింగ్ వీల్ స్ట్రిక్ట్లీ ఫాలో అవుతామండి. సార్ అరౌండ్ 300 మినిమం అయితే వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి. సో బేస్డ్ ఆన్ ద రివ్యూస్ అండ్ ఆల్ మనం వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ దట్ ఆల్సో. ఆన్లైన్లో అవైలబుల్ ఉందండి ప్రెజెంట్. ఓకే, క్లోజర్ టు ద డేట్ ఐదర్ మనకి హోటల్లో కూడా దొరకచ్చు అండ్ డిపెండ్స్ ఆన్ ద అవైలబిలిటీ అనమాట. అదర్వైజ్ మీరు బుక్ మై షోలో క్యూఆర్ కోడ్ ఉంది. సో బుక్ మై షోలో మీరు టేబుల్ బుక్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా పేమెంట్ లింక్ కూడా ఉంది అందులో. అక్కడ మీరు పేమెంట్ చేసి యూ కెన్ బుక్ యువర్ సీట్స్. Namaste Vizag. Wish you all a very happy festive season. We, the Radisson Blu Visakhapatnam and Shreyas Media put together have organized a gala evening on 31st December just to celebrate the new year, the epic evening. In this evening, we will have a lot of entertainment. Of course, there are renowned artists coming in from the Telugu film industry to entertain you. And after that, my culinary team is here to give you the most palatable experience in the city. It's going to be a grand evening. I request all of you to come and celebrate this evening with us. Apart from this, all our restaurants will have smaller events. If you are planning for a calmer evening, you can probably try one of our restaurants where there will be entertainment and of course there will be food to celebrate this evening. Thank you very much. ఆంధ్రుల చరిత్రలోని అంతర్లీనంగా డాక్టర్ ఎం రామచంద్రారెడ్డి రాసిన పుంగనూరు చరిత్ర నాతో నేను పుస్తకాన్ని ఆదివారం విశాఖలోని ఓ హోటల్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళం వైస్ చైర్మన్ ఆచార్య హనుమంతు లజపతిరాయ్ ముఖ్య అతిథిగా హాజరై విడుదల చేసి తొలి కాపీ పుస్తకాన్ని అంతర్మధురం రచయిత డివి సూర్యారావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 90 ఏళ్లలో కూడా శ్రమించి ఆయన జన్మించిన పుంగనూరు చరిత్రను పుస్తక రూపంలో రాసి విస్తృతపరచడం ఆదర్శనీయమన్నారు. శ్రీశ్రీ నడయాడిన విశాఖలో రామచంద్రారెడ్డితో ఉన్న తత్సంబంధమే ఇక్కడ విడుదల చేయనుండడం జరుగుతోందని చెప్పారు. సమావేశంలో డాక్టర్ చైతన్యారెడ్డి, ఐటీ మార్కెటింగ్ హెడ్ సురేష్ బాబులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా చేయడానికి బుక్ లాంచ్ స్టార్ట్ చేద్దాం. మనం బుక్ లాంచ్ సాహితీవేత్త కానీ చేయాలంటే రామచంద్రారెడ్డి పుస్తకంలో అనేక సంక్లిష్టమైన సంఘటనలు ఉన్నాయి. చరిత్ర అనేటటువంటిది అన్ని ప్రాంతాలకి చాలా అవసరం. ఒక ప్రాంతం చరిత్ర ఇంకో ప్రాంతంలో దాని గురించి చర్చ జరగటం వలన రెండు ప్రాంతాల మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు కానీ లేదా కొత్తగా సంబంధాలు ఏర్పడడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఏ ప్రాంతంలో ప్రజలు అక్కడ వారి చరిత్ర గురించి వారు చెప్పుకోవడం కాకుండా అలాగే మన ప్రాంతం చరిత్ర ఇంకొక ప్రాంతంలో దానికి సంబంధించినటువంటి సాహిత్య రచనలు చేసి ఆ సాహిత్య రచనల ద్వారా మరి ఒక చరిత్రని ఒక డాక్యుమెంటేషన్ రూపంలో తయారు చేసి వేరే ప్రాంతం ప్రజలకు అందజేసినప్పుడు ఒక రాష్ట్రంలో మరి చరిత్ర ఏ విధంగా జరిగింది వివిధ ప్రాంతాల్లో అనేటువంటి అంశాలన్నీ కూడా బయటకు వస్తాయి. అందుకని ఇది ఒక సామాజిక అంశం. ఈరోజు ఏదైతే ప్రెస్ మీట్ ఇక్కడ ఆర్గనైజ్ చేశారో డాక్టర్ రామచంద్రారెడ్డి గారి పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఇది ఒక సామాజిక అంశంగా నేను భావిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇప్పుడు ఉదాహరణకి మనం పొంగనూరు గురించి ఈవేళ ఇక్కడ చర్చిస్తున్నాం. నా పేరు డాక్టర్ చైతన్యారెడ్డి అండి. నేను విశాఖపట్నం వచ్చే ఈ బుక్ ఎందుకు లాంచ్ చేద్దాం అనుకున్నానంటే నిజం చెప్పాలంటే విశాఖ వాసులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ పుస్తకపట్నం మీద కొత్త విషయాలు తెలుసుకోవడం మీద ఎంతో ఆసక్తి కలవారన్న అభిప్రాయం మిగతా ప్రాంతాలతో పోలిస్తే, ఈవెన్ మా ప్రాంతంతో పోలిస్తే కూడా. ఎందుకంటే నేను చాలాసార్లు విశాఖపట్నంకి వచ్చి వెళ్తుంటే ఇక్కడ గుర్రం జాషువా గారి సెలబ్రేషన్స్, జయంతి సెలబ్రేషన్స్ అని, తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారి సెలబ్రేషన్స్ అని ఇట్లా కవులకు మీరు చాలా పెద్దపీఠం వేశారండి. శ్రీశ్రీ గారు పుట్టింది కూడా విశాఖపట్నంలోనే. ఇట్లా ఎన్నో శత జయంతి ఉత్సవాలు, ఇట్లా జయంతి ఉత్సవాలు ఈ విశాఖపట్నంలోనే జరుగుతున్నాయి.
సో ఈ రోజుకి మీ మనసుల్లో వాళ్ళందరూ బతికే ఉన్నారంటే అది నిజంగా మీ గొప్పతనం అండి. అందుకనేసే ఇలా ఇక్కడ ఈ బుక్ ఆవిష్కరించాలని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాను. అండ్ నేను పెళ్లి చేసుకుంది కూడా విశాఖపట్నంలోనే, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలోనే. సో కాబట్టి నాకు విశాఖ తీరంతోనూ ఇక్కడ ప్రజలతోనూ ఎంతో రిలేషన్ ఉంది కాబట్టి ఇది ఇలా అనుకున్నాను. కాకపోతే ఇంత లార్జ్ స్కేల్లో ఇంతమంది వస్తారని చెప్పి నేను అనుకోలేదు. మీ పాత్రికలందరికీ కూడా నేను చేతులెత్తి మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆయన తన జీవితంలో తన చిన్ననాటి నుంచి ఉండేటువంటి ఎన్నో విశేషాలు, అప్పటి నుంచి ఇప్పటికీ కారణంగా మారినటువంటి ఎన్నో విశేషాలను నాతో నేను అనేటువంటి దాంట్లో, తర్వాత తను డాక్టర్గా ఎదుర్కొన్నటువంటి కొన్ని సమస్యలను, ఇప్పుడు సమాజంలో ఉండేటువంటి కొన్ని రుగ్మతలను, ప్రజల యొక్క సూపర్స్టిషన్స్ కొన్ని, ఇవన్నీ కూడా నాతో నేను అని లాస్ట్లో ఉండేటువంటి శీర్షిక ఇదే బుక్లో ఆయన మనతో షేర్ చేసుకున్నారు. అదేవిధంగా ఆయనకు బయట ఉద్యోగం హైదరాబాద్ ఇట్లా చోటంతా కూడా జాబ్ వస్తే కూడా వద్దనుకునేసి ఉన్న ఊరు ఉన్న ప్రజల్లోకి ఏదో చేయాలి మనం పుట్టిపోయిన ఊరికి అని చెప్పి అక్కడనే ప్రాక్టీస్ స్టార్ట్ చేసి మా ఊరిలోనే కంటిన్యూ చేశారు. ఆయన తర్వాత నేను కూడా అదే ఊరిలో ఉండి కంటిన్యూ చేస్తున్నాను ఇప్పుడు, నేను నా మిస్సెస్ కూడా. మా నాన్నగారు ఈ దీంట్లో ఈ కోవిడ్ టైం అప్పుడు కూర్చొని రాసినటువంటి ఈ పుస్తకాన్ని నేను పుస్తక రూపంలో తీసుకురాదలిచాను. అది నా అదృష్టం కొద్దీ రాఘవేంద్ర పబ్లికేషన్స్, మీరు అందరూ వినే ఉంటారు, గవర్నమెంట్ బుక్స్ మాత్రమే పబ్లిష్ చేస్తారండి వాళ్ళు, విజయవాడ వాళ్ళు. వాళ్ళకి ఒక కాపీ పంపడం జరిగింది. ఆ ఓనర్కి ఈ పుస్తక రచన శైలి ఇవి చాలా బాగా నచ్చాయి. ఆయన నేను పబ్లిష్ చేస్తాను తప్పకుండా ఇది అని చెప్పేసి ఆయనే ఈ బుక్ పబ్లిష్ చేయడము, సో ఇట్లాంటి మంచి పబ్లికేషన్స్ వాళ్ళ పేరు మీద రావడం అనేటువంటిది కూడా మాకు చాలా గర్వంగా ఉందండి. కన్నుల పండుగ ఆత్మీయ సమ్మేళనం సంబరాలు జరిగాయి. యాత సెట్టిబలిజ గౌడ ఈడిగా సంక్షేమ సంఘం గీతా ఉపకులాలు సమ్మేళనం విశాఖ స్టీల్ ప్లాంట్ ఉక్కు నగరం నెహ్రూ పార్క్ వద్ద సంక్రాంతి పండుగ ఇప్పుడే వచ్చింది అన్నట్టు కన్నుల పండుగ సంఘం యూత్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ గాజువాక కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు, వైసీపీ గాజువాక ఇన్ఛార్జ్ ఉరుకుటి చంద్రశేఖర్, రిటైర్డ్ ఆర్డీఓ పిల్లి నూకరాజు మరియు సంఘం పెద్దలు పాల్గొని ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సర్దార్ గౌతులచ్చన్నకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమిటీ ఉపకులాల ఆత్మీయ సమ్మేళన మరియు వనభోజన మహోత్సవం ఎంతో చక్కగా యాత సెట్టిబలిజ గౌడ శ్రీసైన సంక్షేమ సంఘాల యువతలకు అభినందించాలని తెలిపారు. కార్యక్రమంలో పీతన భాస్కరరావు, మంగరాజు, పోలవరపు రమణబాబు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చేసారు కాబట్టి ఒకసారి అందరూ అరసదూరాలతో ఇక్కడ ఇచ్చేసిన వ్యక్తులకు ఒకసారి గట్టిగా పిల్లలు కూడా మీ యొక్క పేర్లను ఇక్కడ నమోదు చేసుకోండి. అక్కడ గేమ్స్ ఆడిస్తున్నారు పిల్లలందరికీ కూడా, మీకు నచ్చిన గేమ్ అక్కడ ఆడొచ్చు. అలాగే ఆడిన గురువు గారికి సానువుతో సత్కారముగా ఒక భాస్కర్ గారు మొదలు పెట్టవలసిన కూర్చున్నాం. అమ్మా వచ్చిన వాళ్ళందరూ మహిళలందరూ కూర్చోండి అమ్మా, పెద్దలు పిల్లలు అందరూ కూర్చోండి. అది వేరు ఈనాటి గాజువాక పారిశ్రామిక ప్రాంత యాత సెట్టిబలిజ గౌడ శ్రీసైన ఈడిగా సంక్షేమ సంఘం ఉపకులాల ఆత్మీయ సమ్మేళనం వన సమారాధన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ యొక్క సంఘం పెద్దలందరికీ, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలందరికీ కూడా ఈ యొక్క సంఘానికి సంబంధించిన కుల సంఘం సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా యొక్క సహచర కార్పొరేటర్ పెద్దలు సీనియర్ నాయకులు సీనియర్ పార్టీ సీనియర్ నాయకులు స్టాలిన్ గారికి, అలాగే కనకమహాలక్ష్మి
నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఈ యొక్క వనాసమారాధన కార్యక్రమం చూసిన వెంటనే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరు ఇంత పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు, మహిళలు కానీ, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి సాయంత్రం వరకు సరదా గడపడానికి వచ్చారు. మీరందరూ కూడా సాయంత్రం వరకు చాలా ఆహ్లాదంగా ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇక్కడ ఆహ్వాన సంఘం వారు కూడా కార్యక్రమం చాలా చక్కగా ఏర్పాట్లన్నీ చేసి ఉన్నారు. ఏ యొక్క సంక్షేమ సంఘం అయినా అభివృద్ధి చెందాలంటే మనం ముందు సమాజంలో జరుగుతున్న ఈ మార్పులన్నింటినీ కూడా గమనించుకుంటూ ముందుగా విద్యారంగం మనం చాలా ఇంపార్టెంట్. పిల్లలకి విద్యతోటే ఏ సంఘమైనా సరే ఆ కులం అభివృద్ధి. కుల సంఘానికి భవనం కట్టిస్తున్నారని కమిటీ పెద్దలు తెలియజేయడంతో నా తరపు నుంచి 1,116 రూపాయలు విరాళాలు ప్రకటించడం జరిగింది. ఎందుకంటే కాపులకి, అదేవిధంగా శక్తి బయలుకి, గౌడలకి ఎనలేని సంబంధం ఉంది. శ్రీకృష్ణ దేవరాయల దగ్గర, ఆ చక్రవర్తి దగ్గర గౌడ కులస్తులే అండదండలుగా ఉండేవారు. వారి వల్లే మరి శ్రీకృష్ణ దేవరాయలు అంత సుపరిపాలన అందించే రాయల వారి పాలన మరి రత్నాలుగా, రాసులుగా రత్నాలు పోసి అమ్మేవారంటే అంత సుపరిపాలన ఉండేదంటే దానికి కారణం గౌడులే. మరి గౌడుల్లో ఇప్పటికే మనం పెద్దల్ని అందరినీ గౌరవించుకోవడం జరిగింది. సర్దార్ లచ్చన్న గారు మరి మనకి స్వతంత్ర పోరాట యోధులు, మన ప్రాంతంలో ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి మన కులస్తులందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి ఎవరికే కష్టం వచ్చినా సరే ఒకరికొకరు ఆదుకునే విధంగా ఉండాలని తెలియజేసుకుంటూ అంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను కూడా ఆహ్వానించినందుకు కమిటీ సభ్యులందరికీ కూడా, నిర్వాహకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచుకచెర్ల గ్రామం కల్వరి కృప మినిస్ట్రేట్ చర్చిలో దైవజనులు చెదలవాడ యువరాజుతో మా కేఎన్ఆర్ ఛానల్ రీజనల్ కోఆర్డినేటర్ మట్టిపల్లి బాలకృష్ణ ముఖాముఖి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచుకచెర్ల గ్రామంలో కల్వరి కృప మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు దైవజనులు చెదలవాడ యువరాజు మా కేఎన్ఆర్ ఛానల్ రీజనల్ కోఆర్డినేటర్ మట్టిపల్లి బాలకృష్ణ క్రిస్మస్ గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ సృష్టికర్త అయిన దేవుని మాట అతిక్రమించి పాపం చేయడం వల్ల మానవునికి మరణం వచ్చిందని, ఆ మరణాన్ని జయించి మానవుడు తిరిగి పరలోకం చేర్చడానికి యేసుక్రీస్తు భూమిపై కన్య మరియు గర్భాన జన్మించి రక్షకునిగా వచ్చారని, ఆ రక్షకుని నమ్మి విశ్వసించి ప్రతి మానవుడు పరలోకం చేరాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచుకచెర్ల గ్రామంలో కల్వరి కృప మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి చదలవాడ యువరాజు గారు మన దగ్గర ఉన్నారు. అయ్యా వందనాలయ్యా. అయ్యా ప్రైజ్ లార్డ్ వందనాలు. క్రిస్మస్ పండుగ అంటే ఏమిటి? క్రిస్మస్ పండుగ అనగా క్రీస్తు పుట్టాడు, క్రీస్తును పూజించటమే క్రిస్మస్ పండుగ. క్రీస్తు ఈ భూలోకానికి రావడానికి ప్రధాన కారణం మనుషులు మాట అతిక్రమించి పాపం చేశారు కనుక ఆ పాపులను రక్షించడం కోసమే పాపుల రక్షకుడిగా యేసు ప్రభు పుట్టాడు. యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకాన్ని రావడానికి ప్రధాన కారణం విశిష్టత అంటే ఎవరు పాపం చేశారు ఏంటి? దేవుడు మొదటిగా భూమి ఆకాశం సృష్టించి ఏదైనా వనముని ఏర్పాటు చేశాడు. అందులో సకల జలరాశులను, వృక్షాలను, జంతువులను, ఆకాశ పక్షులను సృష్టించిన తర్వాత దేవుడు మట్టి తీసి ఆదామును చేర్చాడు. ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు తెలుసుకొని ఆదాముకు గాఢనిద్ర కలుగు చేసి ఆదాము ఎముకలో ఒక ఎముక తీసి ఒక స్త్రీని చేసి ఆదాముకు తోడుగా పెట్టాడు. అయితే దేవుడు అన్నాడు, మంచి చెడుల తెలుగునిచ్చు వృక్షఫలం తినొద్దు, ఏదైనా వరంలో ప్రతి వృక్షఫలం తినొచ్చు అని చెప్పాడు. అయితే అవ్వమ్మ సాతాను మాట విని ఆమె తిని ఆదాము తీసుకొచ్చి పెట్టింది. ఆ తిన్నారు, ఆజ్ఞలు అతిక్రమించారు కనుక పాపం వల్ల వచ్చే మరణం. ఆ మరణాన్ని బట్టి ఆదామును వారిద్దరు బయటికి తోసివేయడం జరిగింది. కాబట్టి అలా పాపంలో పడిపోతూ చెడిపోతున్నారని వాళ్ళు రక్షించడానికే పాప రక్షకుడిగా యేసే వచ్చాడు. చివరిగా మీరు ప్రజలకు చెప్పే సందేశం? లోకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో మాట ఉంది, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టాడు అని. రక్షకుడు పుట్టాడే మేము నమ్ముకున్నాం. పాపానికి విడిపించే రక్షకుడు పుట్టాడు నమ్ముకున్నాం. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ రక్షకుడు నమ్ముకుంటే మా వల్లే పరలోక రాజ్యానికి వస్తారని నా యొక్క ఆశ. విన్నారు కదా, మరి సర్వమానవాళి పాప పరిహార్థమై
లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు దివి నుండి భువికి దిగివచ్చి కన్యమర్య గర్భాన జన్మించి యావత్తు భూమి మీద ఉన్నటువంటి సర్వమానవాళికి రక్షణ ఇచ్చాడని, అలాంటి రక్షణ ప్రతి ఒక్కరూ పొందాలని ఆశిస్తున్నానని మరి కల్వరి కృప మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు యువరాజు గారు అంటున్నారు. అవే బులెటిన్ అప్డేట్స్. నమస్తే.